చెప్పండి. ఏం పేరే? నా పేరు శివకుమార్. ఏం చేస్తుంటారు? నేనా మెటల్ సప్లై చేస్తా. ఓకే, రైట్. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్లో మీ ఎమ్మెల్యే అయితే లేరు ప్రస్తుతం. సో కొన్ని అనావార్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. సో మరి బై ఎలక్షన్ అయితే కంపల్సరీ వస్తుంది ఇంకో 3 నెలల్లో 6 నెలల్లో. మరి ఎట్లా ఉంటుంది జూబ్లీహిల్స్లో ఎవరైతే బాగుంటుంది? మరి మీ ఎమ్మెల్యే లెక్క చేసే వ్యక్తి ఎవరు ఉన్నారు? ఇప్పుడు ప్రెసెంట్గా అంటే ఎవరు లేరు ఆయన లెక్క చేయనీకైతే. రారు కూడా, రారు. వేస్ట్. ఇప్పుడు ఎవరు వచ్చింది అంతే. మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని వస్తేనే కరెక్ట్, అంతేగాని వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరు చెప్తారు? ఎవరు ఆయన లెక్క చేయలేరు కూడా. ఆయన చేసిన వెక్క వేరు, ఇప్పుడు ఎవరు వచ్చాడు కూడా అట్లా లేరు. అది నార్మల్ అంటే మాగంటి గోపినాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయింది కదా, ఏమున్నాయి అసలు పనులు ఇక్కడ చేసిన? ఆయననా ఇప్పుడు ప్రతి రోడ్డు చేసింది ఆయన్ని. ఇప్పుడు ఇప్పుడు ఏ గల్లీలో వచ్చినా ఏది వచ్చినా పనులు చేసింది మాత్రం బాగా పర్ఫెక్ట్ చేశాడు. ఏ పని అయినా సరే డైరెక్ట్ 24 hours ఫోన్ చేసినా లేపు మాట్లాడిన వ్యక్తి ఆయన్నే. అది అందుబాటులో ఉంటాడా? అందుబాటులో 24 hours ఉన్నాడు. అది సో మరి ఎట్లా ఉంటుంది మరి? ఇప్పుడు అధికారంలో ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది, అటు బీజేపీ కూడా ఎవరు అభ్యర్థి పెట్టాలి, కాంగ్రెస్ ఎవరిని పెట్టాలి, బీఆర్ఎస్ ఎవరిని పెట్టాలి, ఒక కన్ఫ్యూజన్లో అయితే తిరుగుతూ ఉంది. సో మరి ఎవరు అనుకుంటున్నారు మీరు? మరి దేనికి క్యాండిడేట్ ఎవరున్నా బాగుంటుంది, ఏ పార్టీ గెలిపిస్తే బాగుంటుంది? ఇక మళ్ళీ బీఆర్ఎస్ గెలిపిస్తేనే బాగుంటుంది. వేరేది గెలిపిస్తే వేస్ట్ అంతా. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవ్వరు గెలిచింది అంత సున్నా. మరి కాంగ్రెస్ పార్టీ మంచి పాలన అందిస్తున్నాం అంటాను. ఎంత మంచి పాలన అది పనికిరాని పాలన అది. ఏంది మరి 6 గంటల పరిస్థితి ఏంది? ఏది 6 గ్యారెంట్లు ఏడు ఇచ్చిండు? ఇచ్చింది 2 ఇచ్చిండు. అలా మిగతా ఏడు ఇచ్చిండు? ఏది ఇచ్చిండు? ఒకటి గృహలక్ష్మి ఒకటి ఇచ్చిండు అంతే. అంతే, అది ఒకటి ఇచ్చిండు. ఉచిత బస్, అది మేము ఎక్కేలేదు పోయేలేదు. మాకు అయితే డబల్ బస్ అంటే గుర్తొచ్చింది, మళ్ళీ ఛార్జీలు కూడా పెంచలేదు. మనం అదే అంటున్నాం కదా, ఇగో ఆడవాళ్ళని ఫ్రీ అంటుడు, మమ్మల్ని ఏమో మా దగ్గరకు గుంజుకుంటూ వాళ్ళని ఫ్రీ చేస్తున్నాడు. అదైతే చేస్తుండు కదా. డబ్బులు ఇచ్చి బస్సులో నిలబడాలి. ఇప్పుడు నేనే ప్రెసిడెంట్గా వచ్చినా మొన్న జైరాబాద్కి వెళ్ళి వస్తే నేను ఆడ ఎక్కినా ఈడు దాకా అట్లనే ఆడ చేయబట్టుకోను. అది మనకేం అంత కష్టాలే అంతే. అది కాంగ్రెస్ పార్టీని గెలిపించి మంచి పని చేసిలా లేదా? అందరు అనుకున్నారు కానీ ఏదో చేస్తారు అనుకుంటు, కానీ ఆయనతో అయితే లేదు. ఏ పని చేయాలన్నా కానీ ఈడంటేనేమో కరెక్ట్ ఇక్కడనే ఉండే ఏ డిసిజన్ తీసుకున్నా. ఇప్పుడు ఆయన ఇట్లా డబ్బా కొట్టాలన్నా ఢిల్లీకి పోయి చెప్పి కొట్టాలి, గంట కొట్టాలన్నా ఇప్పుడు ఆరతిస్తాడు కదా, గంట కొట్టాలన్నా వద్దని చెప్పి రాహుల్ గాంధీ నడితేనే కొట్టంటే కొడతాడు, లేకపోతే లేదు. అది అంత ఏదైనా సరే రాహుల్ జై అంటే జై అన్న, లేకపోతే కథం పండుకోవాలి. కానీ ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ కేసీఆర్ పాలన చూసి ఇప్పుడు దగ్గర 18 నెలలేమో అవుతా ఉంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన. ఏది బాగుంది రెండిటి? మాకు కేసీఆర్దే బాగుంది. ఎందుకట్లా? ఆయన ఎన్నన్నా చేయని, ఆయన చేసిన విధానం ఏదైనా కొన్నిట్లా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా కరెక్ట్ వర్క్ ఉంటాయి. ఇప్పుడు ఈయనతో ఏది అయితే లేదు, ఈయన ఏం చేయనీకపోతలేడు కానీ అది ఫెయిల్ అయిపోతుంది. చెప్పేసి రేవంత్ రెడ్డి నన్ను కోసుకున్న డబ్బులు మళ్ళీ అదే కదా చెప్పేది. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నట్టు చెప్పొద్దు కదా. ఏదైనా సరే ముఖ్యమంత్రి అంటే కరెక్ట్లో వాడాలి, అప్పుడే కరెక్ట్ అది. సో మరి ఇట్లా మరి జూబ్లీహిల్స్లో మీరు అన్న ఇందాక బీఆర్ఎస్ పార్టీ రావాలని అంటారు, మరి ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీకే ఇస్తే బాగుంటుందా, ఇంకెవరైనా నిలబెడితే బాగుంటుంది? ఫ్యామిలీకి ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఉండాలి. అన్న సానుభూతి కంపల్సరీ మారుతా అంటే అలా ఫ్యామిలీ ఉండాలి. వేరే వాళ్ళు ఉంటే అది మళ్ళీ ఇక రారు. ఏ పార్టీ నుండి ఎవరు నిలబడ్డా కష్టం. అంతే. అది లాస్ట్కు నువ్వు చూడు, ఏదని ఉండని, ఏ కాంగ్రెస్ రూలింగ్ అని ఉండని, కాంగ్రెస్ పార్టీ రాని ఎంత అండ చూపిస్తారు, లాస్ట్కి వచ్చే చక్రం ఒకటే తిరుగుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది చూడు. కానీ మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మరి అప్పుడు పరిస్థితి ఏంది గవర్నమెంట్ సంగతి? అప్పుడు రాదు. అయిపోయా ఈ 5 సంవత్సరాలే కింద మీద పడి వేయగాలి. ఎందుకంటే డబ్బా కొట్టినాము, ఆయనతో కొట్టించుకోవాలి. 5 సంవత్సరాల తర్వాతనే లెక్క అది. ఇంకోటి ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉందన్న, వర్షాకాలం అంటే వరదలు బాగా వస్తాయి, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది, నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది. సో మరి ఎట్లా మరి మీ పరిస్థితి ఎట్లా మరి ఇక్కడ? ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము డ్రైనేజ్ లైన్ బంద్ ఉంటే కానీ ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవుతుండే ఇక్కడ మన జిహెచ్ఎంసీ ఆఫీస్లో. ఇప్పుడు 10 రోజులు అయింది డ్రైనేజ్ నిండి, ప్రజెంట్కి గలీలో నిండింది. పోయి మేము చెప్తే కూడా వస్తారు వాడు. కరెక్ట్ లిస్ట్ కూడా పెట్టినామాడ, రెస్పాన్సే లేదు. జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఆఫీస్లో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మొత్తం చెడిపోయింది. ఈ వెంగనవాడ డీజిల్ మా కార్పొరేటర్ ఉండి చెప్పినా కానీ వచ్చి పని చేస్తున్నాడు వాడు. వేస్ట్. ఉన్నారు ఆఫీసర్లు, వస్తున్నామని అంటాడు, డ్రైనేజ్ బండి వస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వాడు మొత్తం క్లీన్ అని మంచిగా ఇప్పుడు
ఆడ మీద మీద ఇట్లా లైన్ కొడుతున్నాడు. అంతా ఇప్పుడే ప్రెసిడెంట్ నిండే ఉంది లైన్ 15 రోజులే నిండి కంప్లైంట్. గట్టిగా వర్షం పడ్డా నైట్ కూడా మళ్ళీ అదే నిండాగానే డ్రైనేజ్ లైన్ వాటర్ వస్తుంది, నిండింది కదా, వాటర్ పొల్యూషన్ వస్తే కూడా చెప్తే కూడా చేస్తలేరు వాళ్ళు. కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏం లేదు. ఉండడం మేనేజర్ కానీ వస్తాడు బండి మీద చూస్తాడు పోతాడు, ఏం పని చేయడు. కాంగ్రెస్ ప్రభుత్వమే అది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఫోన్లో పని అయిపోయింది. మరి 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేయలేదని మాట్లాడతారు కదా. ఆడేంది అన్ని ఆడే చేసిండు, ఈడేం చేసిండని. ఇప్పుడు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఆయన వచ్చిందే, ఇప్పుడు ఆయన కరెక్ట్ చేస్తున్నాడు. తులం బంగారం అన్నారు కదా. తులం మళ్ళీ ఇస్తారు. మళ్ళీ చెప్పేది తులం బంగారం కూడా వచ్చిండు. తులం బంగారం ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి కేసీఆర్ పెట్టిందే ఇస్తుండు. ఇప్పుడు ఏది సీఎం రిలీఫ్ ఫండ్ ఆయన పెట్టిందే సంతకాలు పెడుతుండు. మరి ఈయనేం పెట్టినా ఏం పెట్టలేదు. తులం బంగారము డబ్బాలు పెట్టిండు, ఏమి ఇచ్చిండు అది. సో ఇంకోటి మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తుడుస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. ఎప్పుడు తుడవాడు అది, ఎప్పుడు తుడవాడు. తెలంగాణ ఉందని సేపు కేసీఆర్ ఉన్నట్టే అది. అంతే. రైట్ బాయ్, థ్యాంక్ యూ.